జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సంతలోతనపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి తారక రామారావు అభిమానులు వేలాదిగా పాల్గొని కోలాహలంగా డప్పుల మూతలతో అంగరంగ వైభవంగా నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన బాపట్ల దేశ రాష్ట్ర సెక్రటరీ కూడా అనుకుంటాను సార్ అర్బల్ స్వామి గారిని మాట్లాడాల్సింది. అధ్యక్షించిన గ్రామీణ పార్టీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పార్టీలో సార్ మరి నేను కరెక్ట్గా ప్రచారం టైంలోనే సార్ నేను 70 ఈరోడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సోదరుడు, మీ స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు వారికి వేరే సార్ తిరుమల బాబు గారు, దయచేసి తిరుమలరావు గారు ముందుకు రావాలి. ఇంకోటి అక్కడ సార్ బంగారు బాబు గారు, పూడి బంగారు బాబు గారు, పెద్దలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్రానికి చేశారు. అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాలి. కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేటుగా ఎందుకు పెట్టారని నాకు ఈరోజు, కానీ అయినా కానీ పెట్టారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ ఊర్లో సరిగా లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు. సరే, ఒక మంచి పని చేశారు. సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో ఇవన్నీ లేచిపోయాయని నేను అనుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు. ముఖ్యంగా ఈ కర్ణ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు. ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల. ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ రోజు కర్ణం వ్యవస్థను, ఈ పట్వారీ, ఈ మున్సిపల్ వ్యవస్థను తీయటం అది చాలా గొప్ప నిర్ణయం, ప్రజలకి నచ్చే నిర్ణయం అని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మండల వ్యవస్థ అంటే ఈరోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అందరికీ ఏ ఉన్నాయి, ఎక్కడన్నా జుర్రని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం. ఇందాక గంటే గారు పెద్దలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం. అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఉంది. ఇంతకుముందు అంటే మనము ఆ చీమ కుర్తోళ్ళు ఎక్కడెక్కడో
ఒక తహసీల్దార్ని కలవాలంటే ఒక 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు రోడ్లు సరిగా లేని రోజులలో వెళ్ళాల్సిన సమయం. అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది చేశారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ₹2 బియ్యము, పక్కా ఇండ్లు. ఆ రోజు ఇందాక పెద్దలు గరిటె గారు చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోసెగర్ యాడ్ ఉన్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సిందే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదన్న వ్యక్తి.